కొంతమందికి ప్రశ్న ఉంటాయి, పాత నిబంధనలో దేవుడు ఏంది అంత కఠినంగా ఉన్నాడు, దేవుడు అంత ఉగ్రత ఎందుకు చూపించేవాడు, నూతన నిబంధనలో వచ్చేసరికి యేసుక్రీస్తు మంచి దేవుడు, యెహోవా దేవుడు చాలా ఉగ్రత గల దేవుడు అనుకుంటాను. అది కాదు. దేవుడు ఎప్పుడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన నీతివంతుడు, ఆయన న్యాయవంతుడు, ప్రేమమయుడు, దయగలవాడు. సో నీతి న్యాయము జరిగించాలి, పాపానికి నీతి న్యాయం జరగాలి. అది మాత్రమే కాదు కానీ పాపికి కూడా ఆయన ప్రేమ కరుణను విస్తరించాలి. సో ఈ ఉగ్రతను ఆపడానికి శాంతిగా మార్చాడంట. పాపము తీసేయడానికి ఆయన రక్తముతో బలిగా మార్చి తండ్రితో సమకూర్చాడంట. రెండు కార్యాలు ఆయన సిలువ మీద జరిగించినట్టు మనం చూస్తాం. కాబట్టి సిలువ అర్థం అవ్వాలి ప్రతి ఒక్క క్రైస్తవుడికి. సిలువ ఒక పాపి కోసము చేయబడింది, కానీ సిలువ ఆ రోజు ఒక నీతి మంతిని బలిగా తీసుకుందంట. సిలువ ఒక మనుషుని కొరకు చేయబడింది, కానీ మొట్టమొదటిసారి సిలువ మీద ఒక దేవుడు చనిపోయాడంట. సో బలి యాగము జరిగిందా అంటే జరిగింది, కానీ ఈసారి ఒక నూతన రీతిలో జరిగింది. దేవుడే దేవుణ్ణి శిక్షించాడంట. దేవుడే దేవుణ్ణి శిక్షించాడు. ఆ సిలువ మీద మనిషికి శిక్ష పడాలి, కానీ దేవుడే దేవుణ్ణి శిక్షించాడు. ఎందుకు? దేవుడిలో నేను చెప్పాను, రెండు ఉగ్రత రూపము ఉంటది, దయగల దేవుడు కూడా ఉంటాడు. ఉగ్రత ఏమంటది? పాపానికి శిక్ష పడాలి అంటది. దయ ఏమంటది? కనికరం ఏమంటది?